శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం పల్సటిల్లా గురించి తెలుసుకుంటున్న ఈ అడ్వాన్స్డ్ క్లినికల్ విశ్లేషణకు మీకందరికీ స్వాగతం. అసలు క్లినిక్లో ఈ మందును ఎలా ప్రిస్క్రైబ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చాలా ప్రాక్టికల్గా వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక 6 ముఖ్యమైన క్లినికల్ అంశాలను కవర్ చేయబోతున్నాం. మందుల పోలికల దగ్గర్నుంచి ఫాలో అప్ వరకు మన జర్నీ ఉంటుంది. రెడీ కదా? ఓకే, మన మొదటి విభాగం మందుల పోలికలు. అంటే ఒక మందుకి ఇంకో మందుకి మధ్య ఉండే ఆ సన్నని గీత, ఆ నిశితమైన వ్యత్యాసాలను ఇక్కడ చూద్దాం. నిజానికి ఒక మాస్టర్ ప్రాక్టీషనర్ అని మనం ఎవరిని అంటాం? ఒక మందును మరో మందు నుండి చాలా సూక్ష్మస్థాయిలో ఖచ్చితంగా వేరుచేసి గుర్తించగలిగేవారినే కదా. సరే, ముందుకు వెళ్లే ముందు మనం గత భాగంలో నేర్చుకున్న పల్సటిల్లా బేసిక్ ఫిజికల్ లక్షణాలను ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. వీరికసలు దాహం ఉండదు, అవునా? అలాగే ఎప్పుడూ స్వచ్ఛమైన తాజా గాలి కావాలి అనిపిస్తుంది. వీరి లక్షణాలు చూస్తే ఒకేలా ఉండవు, ఎప్పుడూ మాలుతూనే ఉంటాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్, కొవ్వు పదార్థాలు వీరికి ఏమాత్రం పడవు. ఈ కీ పాయింట్స్ గుర్తుంటే చాలు, క్లినిక్లో పల్సటిల్లాను చాలా ఈజీగా ఐడెంటిఫై చెయ్యొచ్చు. అయితే ఇప్పుడు మనందరి మదిలో మెదిలే అతి పెద్ద ప్రశ్నేంటంటే, ఇవన్నీ తెలిసిన తర్వాత సరైన మందును ఎలా డిసైడ్ చేయాలి? ఎందుకంటే కేవలం థియరీ చదివితే సరిపోదు కదా. ప్రాక్టికల్గా మన ముందు కూర్చున్న పేషెంట్లోని ఆ సూక్ష్మమైన భావోద్వేగాలను, ఎమోషన్స్ను పట్టుకోగలగాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన అసలు విశ్లేషణ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది చూడండి. పల్సటిల్లాకి సెపియాకి మధ్య ఉన్న తేడా. పల్సటిల్ల వాళ్లకి ఇతరుల ఆప్యాయత, ఒక కన్సోలేషన్ లేదా ఓదార్పు బాగా కావాలి. ఎవరైనా దగ్గరికి తీసుకుని కాస్త ఓదార్చితే చాలు, వాళ్ళు ఎంతో రిలాక్స్ అవుతారు. వాళ్లకదొక భద్రత అన్నమాట. కాని సెపియా పేషెంట్ అలా కాదు. వాళ్లకా ఓదార్పు ఏమాత్రం నచ్చదు. ఎవరైనా దగ్గరకొచ్చి పలకరించినా, ఓదార్చడానికి ట్రై చేసినా వాళ్లకి చిరాకొచ్చేస్తుంది. రిలేషన్స్లో ఒక రకమైన డిటాచ్మెంట్ లేదా ఉదాసీనత కనిపిస్తుంది వాళ్లలో. ఇక ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. నెట్రమ్యూర్, సైలీషియా, పల్సటిల్లా ఈ మూడింటిని ఎలా వేరు చెయ్యాలి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. క్లినిక్లో పేషెంట్ బాడీ లాంగ్వేజ్ గమనించడం చాలా క్రూషియల్ అండి. నెట్రమ్యూర్ పేషెంట్ తీసుకుంటే డాక్టర్ కళ్లలోకి నేరుగా చూడరు. తన బాధను ఎవరితోనూ షేర్ చేసుకోకుండా లోలోపలే కుమిలిపోతూ సైలెంట్గా, ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఏడుస్తారు. కాని పల్సటిల్లా అలా కాదు. నేరుగా డాక్టర్ వైపు చూస్తూ అందరి ముందే ఏడ్చేస్తారు. పక్కనున్న వాళ్ల ఓదార్పును, స్పర్శను కోరుకుంటారు. మరి ఈ సైలీషియా అంటారా? వీళ్లు కూడా చాలా సెన్సిటివ్ వ్యక్తులే. కాని వాళ్ల లోపల ఒక రకమైన గట్టి మొండితనముంటుంది. ఆ మొండితనం వారిని మిగతా వారి నుండి వేరుచేస్తుంది. అలాగే కన్సల్టేషన్ రూంలో ఉన్నప్పుడు మీరు గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన పోలిక పల్సటిల్లాకి లైకోపోడియంకి మధ్య ఉండే తేడా. పల్సటిల్లా పేషెంట్ చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎదుటివారిమీద, ముఖ్యంగా ట్రీట్ చేస్తున్న డాక్టర్ మీద పూర్తిగా ఆధారపడిపోతారు. వారి మాటల్లో మీకెంతో విధేయత కనిపిస్తుంది. కాని లైకోపోడియం పేషెంట్ సీన్ వేరు. వారిలో లోపల ఒక అభద్రత భావం లేదా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదుటివారిమీద ఒక అథారిటీని, అధికారాన్ని చూపించడానికి ట్రై చేస్తారు. కన్సల్టేషన్ మొత్తం తమ కంట్రోల్లోనే ఉంచుకోవాలి అనుకుంటారు. ఈ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా పసిగట్టాలి. సరే, ఇక రెండవ విభాగానికి వద్దాం. మందుల సంబంధాలు, విరుగుడు. అంటే మన నెక్స్ట్ స్టెప్, మన తదుపరి చికిత్సా వ్యూహం ఎలా ఉండాలి అనేది చూద్దాం. చూడండి, మనం ఇచ్చే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఎంత ముఖ్యమో, ఆ తర్వాత రోగి కండిషన్ బట్టి నెక్స్ట్ ఏ మందు ఇవ్వాలి అని డిసైడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ట్రీట్మెంట్ సాగుతున్న కొద్దీ పేషెంట్ తాలూకు కాన్స్టిట్యూషన్ మారొచ్చు. ఇది మనం ప్రాక్టికల్గా చాలాసార్లు చూస్తుంటాం. వాళ్ల టెంపరేచర్ రియాక్షన్స్ మారొచ్చు, లేదా వాళ్ల భయాలు మారొచ్చు. పల్సటిల్లా తర్వాత అద్భుతంగా పనిచేసే లేదా ఫాలో అయ్యే మందుల్లో క్యాల్కేరియా కార్ప్, సైలీషియా, సల్ఫర్ చాలా ముఖ్యమైనవి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల కేసుల్లో చూడండి. పల్సటిల్లా ఫేస్ కంప్లీట్ అయ్యాక వాళ్లు మెల్లగా క్యాల్కేరియా లేదా సల్ఫర్ దశకు మారడం మనం రెగ్యులర్గా క్లినిక్లో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు మందు పనితీరు ఎక్కువైపోయినప్పుడు గానీ, అనవసరంగా అగ్రివేట్ అయినప్పుడు కానీ మనం విరుగుడు అంటే యాంటీడోట్ వాడాల్సొస్తుంది.
పల్సిటిల్లాకి విరుగుడుగా చమోమిల్లా, కాఫియా, నక్స్వామికా లేదా సెపియా లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. కాని ఇక్కడో చిన్న వార్నింగ్ అండి. అగ్రవేషనొచ్చిన ప్రతిసారీ వెంటనే కంగారుపడిపోయి యాంటీడోట్ చేసేయకూడదు. ఒకవేళ పల్సిటిల్లా ఇచ్చాక పేషెంట్కేదో చిన్న స్కిన్ ప్రాబ్లం బయటకొచ్చినా వారు మానసికంగా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉన్నారనుకోండి, అప్పుడు దయచేసి విరుగుడు ఇవ్వకండి. ఎందుకంటే అది క్యూర్ అయ్యే డైరెక్షన్లో వెళ్తున్నట్లు లెక్క. దానికి మనం కాస్త టైం ఇవ్వాలి. ఇక 3వ విభాగంలోకి వెళ్దాం. ఆర్గనాన్ సూత్రాల అనువర్తనం. సాక్షాత్తు మన హానీమాన్ గారి మార్గదర్శకత్వం ఇక్కడ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఒక హోమియోపతి వైద్యుడిగా మన క్లినికల్ డిసిషన్స్ అన్నింటికీ ఫౌండేషన్ ఆయనే కదా. హనీమాన్ గారి ఆర్గనన్ సూత్రాలే మనకు అల్టిమేట్ ఆధారం. ఈ ప్రాథమిక దశలను మనం తప్పక ఫాలో అవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఖచ్చితమైన కేస్ తీసుకోవడం. ఆ తర్వాత ఆర్గనన్లోని 153వ అపోరిజం చెప్తున్నట్లు కేవలం కామన్ సిమ్టమ్స్ కాదు, చాలా విలక్షణమైన, అసాధారణమైన ఆ క్యారెక్టరిస్టిక్ లక్షణాలను పట్టుకోవాలి. అప్పుడే 5వ అపోరిజం ప్రకారం ఆ రోగిని ఒక ఇండివిజువల్గా చూసి ఆ లక్షణాల సంపూర్ణత లేదా టోటాలిటీ ఆధారంగా మాత్రమే మందు ప్రిస్క్రైబ్ చేయాలి. ఆ తర్వాత జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, ఇప్పటిదాకా థియరీ చూశాం. ఇప్పుడు 4వ విభాగం, క్లినికల్ కేసుల విశ్లేషణ. నేర్చుకున్నది ప్రాక్టీస్లో ఎలా పెట్టాలో ఇక్కడ చూద్దాం. ఇదంతా రియల్ లైఫ్ క్లినిక్లో ఎలా అప్లై అవుతుందో ఈ ఫస్ట్ కేస్ ద్వారా డీకోడ్ చేద్దాం. ఇమాజిన్ చేసుకోండి, ఒక పేషెంట్ మీ క్లినిక్లోకి చాలా నెమ్మదిగా, కాస్త బిడియంగా వచ్చారు. కుర్చీలో కూచున్న వెంటనే ఆమె కళ్లమ్మట నీళ్లు తిరుగుతున్నాయి. కంటిన్యూస్గా ఏడుస్తూనే తన బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. మీరడిగితే ఆమెకొసలు దాహం లేదంటుంది. అప్పుడు మీరుగాని పక్కనున్నవాళ్లుగాని కొద్దిగా ఓదార్చితే ఆమె ఫేస్లో చాలా రిలీఫ్ కనిపిస్తోంది. అంతేకాదు, క్లోజ్ చేసిన గదిలో ఆమెకు ఉక్కిరిబిక్కిరిగా అనిపించి బయట చల్లటి గాలిలో ఉంటే భలే హాయిగా ఉందంటోంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సిమ్టమ్స్ అన్నీ విన్నాక ఇది నిజంగా పల్సిటిల్లా కేసేనా? ఒక్కసారి ఆలోచించండి. ఆ లక్షణాల టొటాలిటీని మీ మైండ్లో ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. మీరనుకున్నది యాబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. ఇది పక్కా పల్సిటిల్లా కేసే. ఎందుకంటారా? ఇక్కడ ఫిజికల్ జనరల్స్ అయినా దాహం లేకపోవడం, తాజా గాలి కావాలనుకోవడం, అలాగే మెంటల్ సిమ్టమ్స్ అయిన ఏడుపు, ఓదార్పు కోరుకోవడం, ఇవన్నీ కూడా పల్సిటిల్లా కాన్స్టిట్యూషనల్ పిక్చర్తో పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. అదే ఇప్పుడు ఈ సెకండ్ కేస్ వైపు చూద్దాం. ఇదొక డిఫరెంట్ సినారియో. ఈ పేషెంట్ కూడా ఫస్ట్ కేస్ లాగే చూడ్డానికి చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా కనిపిస్తున్నారు, కంటిన్యూస్గా ఏడుస్తున్నారు కూడా. కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే, మీరు ఓదార్చడానికి ట్రై చేస్తే ఆమె వెనక్కి తగ్గుతోంది, మొహం చిట్లించి విపరీతమైన చిరాకు పడుతోంది. ఎవరూ వద్దు, తను ఒంటరిగా ఉండిపోవాలి అంటోంది. దానికి తోడు చల్లని గాలి అస్సలు పట్టడం లేదంటోంది. ఇక్కడే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇదొక ఫాల్స్ పల్సిటిల్లా కేస్. పైకి ఏడుపుంది కదా అని, లేదా పేషెంట్ ఆడవాళ్లు కదా అని గుడ్డిగా పల్సిటిల్లా ఇచ్చేయకూడదు. ఇక్కడ పేషెంట్ ఒంటరితనం కోరుకోవడం, చల్లగాలి పడకపోవడం అనేవి పల్సిటిల్లా బేసిక్ నేచర్కే పూర్తిగా ఆపోజిట్ కదా. ఇలాంటి ఒక్క విరుద్ధ లక్షణం కనిపించినా సరే మనం పల్సిటిల్లా ఆప్షన్ను పక్కన పెట్టాల్సిందే. ఏడుస్తున్నారు కదా అన్న ఒకే ఒక్క పాయింట్ మీద ప్రిస్క్రైబ్ చేస్తే మనం ఖచ్చితంగా తప్పుదోవ పట్టినట్లే. సో ఇది మన 5వ విభాగం, సాధారణ ప్రిస్క్రిప్షన్ తప్పులు. అంటే క్లినిక్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కామన్గా చేసే పొరపాట్లు ఏంటి అన్నది చూద్దాం. ఒక డాక్టర్గా మనం క్లినిక్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని కొన్ని మిస్టేక్స్ ఇక్కడ ఉన్నాయి, చూడండి. క్రూషియల్ పాయింట్ ఏంటంటే, క్లినిక్లో ఏడిచే ప్రతి రోగి పల్సిటిల్లా కాదు. ఇది మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం దాహం లేదు అనో, లేదా కేవలం ఏడుపు అనో ఈ సింగిల్ పాయింట్స్ మీద మందుని ఎప్పుడు డిసైడ్ చెయ్యలేము. లక్షణాల టొటాలిటీని మర్చిపోవడం గాని, లేదా మందు ఇచ్చాక అది పనిచేయడానికి మినిమం టైం ఇవ్వకుండా ఆతృతపడిపోయి పదే పదే మందు మార్చేయడం గాని ఎప్పుడు చెయ్యకండి. ఆర్గనాన్ ప్రకారం ఇలా తొందరపడి మందులు మార్చడం వల్ల అసలు కేసు పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఇక చివరిదైన 6వ విభాగానికి వచ్చేద్దాం, ఫాలోఅప్ మరియు సారాంశం. కేసుని ఎలా ముగించాలి, తరువాత ఏంటి అనేది చూద్దాం. మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ప్రోగ్రెస్ని గమనించడమే అసలైన టాస్క్. మళ్ళీ చెప్తున్నాను, పల్సిటిల్లాను ఎన్నడూ ఒక్క లక్షణం చూసి ఇవ్వకండి. రోగి కాన్స్టిట్యూషన్, వారి ఫిజికల్ జనరల్స్, అలాగే ఆ విశేష లక్షణాలు ఇవన్నీ కలిపి ఒక టొటాలిటీగా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. హోమియోపతి ఎప్పుడు వ్యాధి పేరుకు ట్రీట్మెంట్ ఇవ్వదు కదా,
ఆ పేషెంట్ని ఒక హోల్ పర్సన్గా తీసుకుని చికిత్స చేస్తుంది అనే బేసిక్ రూల్ని మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి. చూసారుగా, సరైన అవగాహనుంటే మన ప్రాక్టీస్ ఎంత ఈజీ అవుతుందో. సరే, ఈ సెషన్ను ముగించే ముందు మీకో చిన్న లాజికల్ క్వశ్చన్. దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకుండా లోపలే దాచుకునే తత్వముండి, ఏడుపొచ్చినా ఒంటరిగా ఉండాలి అనుకుని, ఉప్పు అంటే విపరీతమైన క్రేవింగ్ ఉన్న పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీరు ఏ మందు గురించి ఆలోచిస్తారు? ఎస్, మీరు ఊహించింది కరెక్టే. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ అద్భుతమైన మందు నేత్రమ్యూర్ గురించే మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.